వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ఐ లవ్ హైదరాబాద్. అసలు తగ్గేదేలే. ఏంటి వీడు ఐ లవ్ హైదరాబాద్ అంటున్నాడు, అసలు తగ్గేదిలే అంటున్నాడు అనుకుంటున్నారా? అవునండి, మనం హైదరాబాద్లో అస్సలు తగ్గము, దేనికైనా తగ్గము. అది ట్రావెల్ అయినా, ఫుడ్ అయినా, ఏ విషయంలో అయినా అస్సలు తగ్గమన్నమాట. సో మన హైదరాబాద్లో కొన్ని జమ్ ప్లేసెస్, రెస్టారెంట్స్ కానీ ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను మన ఈ ఐ లవ్ హైదరాబాద్ అసలు తగ్గేదిలే అనే సిరీస్తో. సో ఈరోజు మీ ముందుకి నేను ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాను. అది ఏంటో అనుకుంటున్నారు, అందరు చూపించేదే కదా, వీడేంటి రెస్టారెంట్ అంటున్నాడు, బిర్యానీ అంటాడు, లేకపోతే మంది అంటాడు అనుకుంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో బిర్యానీ అంటే ఫేమస్, ఆ తర్వాత మంది ఫేమస్ అయింది. ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ ఫుడ్ని మన హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేయబోతుంది. అందులో కొన్ని రెస్టారెంట్స్ మన హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. తెలుసా మీకు? మన హైదరాబాద్లో కూడా అరేబియన్ ఫుడ్ అండ్ అలాంటివి ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్కి సంబంధించిన ఫుడ్స్ అన్నీ మన హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. సో అవి ఎక్కడో మనము ఈ సిరీస్ నుంచి మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఓకేనా? సో ఈరోజు నేను తీసుకోబోయే రెస్టారెంట్ మీకు చూపిస్తాను, పదండి. సో హైదరాబాద్ అంతా ఏలేసి మన ప్లేస్కి అయితే వచ్చేసాను. ఎక్కడో కాదండి, మన లక్డీ కపుల్కి అయితే వచ్చేసాము. ఒక్క నిమిషం మీకు ఇప్పుడే పరిచయం చేయబోతున్నా ఏ రెస్టారెంట్. సో చూసారు కదా ఎక్కడికి వచ్చేసాను, వన్ అండ్ ఓన్లీ మన అజీబో ఏంటి, అరే అందరు చూసిందే కదా అనుకుంటున్నా. అవును చూసిందే, కానీ వీళ్ళు వచ్చిన కొత్తలోనే వైరల్ హలీం అని చెప్పేసి 1 hour ఫ్రీ అని కాన్సెప్ట్తో అసలు మామూలుగా రచ్చ చేయలేదు. సో ఈసారి రంజాన్ కూడా దగ్గర రాబోతుంది, ఇంకేం రచ్చ చేస్తారో తెలియదు. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంద్రా బాబు, ఓన్లీ మందియే కదా దొరుకుతుంది కదా, వీడేం చెప్తున్నాడు అనుకుంటున్నారు కదా. లోపలికి వెళ్ళి మీకు అసలు ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అనేది నేను చూపిస్తాను, పదండి. అజీబో రెస్టారెంట్, లక్డీ కపుల్ రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాము. చాలా పాష్ అండ్ లగ్జరీ అంబియన్స్ లాగైతే కనిపిస్తుంది మనకి ఇక్కడ. మొత్తం సోఫా సీట్తో పాటు చాలా బాగుంది. ఇదేంట్రా బాబు, అందరు చూసిందే కదా, సోఫాలు అంబియన్స్ అందరు బాగానే పెడతారు అది అనుకుంటున్నారా? అసలు స్పెషాలిటీ ఏంట్రా చెప్పరా బాబు, ఏంది ల్యాగ్ చేస్తున్నావు అనుకుంటున్నారా? చూపిస్తాను, మరి ఒక్క 5 to 10 minutesలో మీకు చూపించేస్తాను అసలు ఇక్కడ ఏంటి స్పెషాలిటీ. సో వన్ ఆఫ్ ది అజీబో నుంచి పర్సన్ మన దగ్గర అవైలబుల్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం ఆయనతో పాటు షేర్ చేసుకుందాం. ఓకేనా? హలో भाई जी. सो ये ग्राउंड फ्लोर में पहले यही सेक्शन है भैया जी? हाँ, यहाँ पे कॉमन भी बैठ सकते हैं, फैमिली भी बैठ सकते हैं, पूरा कंबाइन है. पूरा यहाँ पे कंबाइन ఫ్యామిలీ. ఇక్కడ కంబైన్డ్ ఫ్యామిలీస్ కానీ ఐదర్ ఎవరైనా ఫాస్ట్గా వచ్చి తిని వెళ్ళిపోవడానికి మాత్రం ఇక్కడైతే సీటింగ్ ఏర్పాటు చేశారని చెప్పేసి ఆయన అంటున్నారు. ఆర్ క్యా భయ్యా? ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో వెళ్ళిపోదాం, పదండి. फर्स्ट फ्लोर में क्या है भैया स्पेशल? यहाँ पे अपने सिटिंग भी है, डाइनिंग टेबल भी है. अच्छा, ये 3 टेबल हैं, तो यहाँ पे फैमिली कॉमन पूरे बैठ सकते हैं यहाँ पे. ओके. इधर जो है सिटिंग है, फ्लोर सिटिंग है, तो यहाँ पे कॉमन बैठ सकते हैं. ओके. इधर बाजू का फैमिली में. ओके ओके. ऊपर भी पूरा कंबाइन है, ऊपर भी आप पूरा जो है फैमिली में एक टेबल है. अच्छा जी. సో బ్రదర్ అన్నట్టు ఏం చెప్తున్నారంటే ఇది డైనింగ్ సెక్షన్లో కూర్చునే వాళ్ళకి డైనింగ్, అండ్ దాట్ టు హ్యాపీగా కింద అసలు మందిని ఎలా అయితే ఆస్వాదిస్తామో, ఎలా తింటామో అని చెప్పేసి ఇక్కడ హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి కూర్చొని భయ్యా తోడ ప్యాజ్దాలో అని కాకుండా భయ్యా మంది లేకే ఆజో అని చెప్పేసి మంచిగా ప్లేట్ దీని మీద సర్వ్ చేసేస్తారు. హ్యాపీగా మనం కూర్చొని అయితే దీని మీద సర్వ్ చేసుకొని అయితే తినొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ సెక్షన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. సో మన బ్యాచులర్ హైదరాబాదీ బాయ్స్ కోసం అయితే మంచి సీటింగ్ అనమాట, ఇది మామూలు సీటింగ్ కాదు. హ్యాపీగా ఇలా కూర్చొని, తెలుసు కదా ఏం తీసుకొచ్చి పెడతారో, సో హ్యాపీగా ఇలా కూర్చొని అయితే ఇక్కడ సర్వ్ చేసుకుని అయితే మంచిగా ఆహారాన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మనం వచ్చి రాగానే మనకు
యామ్ని కంట్రీకి చెందినటువంటి డిషెస్ అయితే మనకు చూపించారు. యామ్ని పరాఠా, యామ్ని చికెన్ అండ్ యామ్ని మటన్ చూసాము. సో వీళ్ళ దగ్గర లకడీ కపుల్లో కబాబ్స్ అనేవి వీళ్ళు ఇక్కడే స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళ దగ్గర 999 అని చెప్పేసి ఒక ప్లాటర్ ఉంది. ఆ ప్లాటర్ ఒకసారి ఉంది ఇక్కడే చూశారు కదా. సో ఇదనమాట ప్లాటర్. ఒక్కసారి దీంట్లో ఈ ప్లాటర్లో ఏమేమి ఉన్నాయో ఒక సాధుల భయ్ హెల్ప్ తీసుకుందాం. భయ్యా जी भैया ये प्लाटर का स्पेशलिटी क्या है? तो इसमें आपको 6 वैरायटी आएंगे 999 में. ओके. हर एक कबाब की अलग फ्लेवर रहती है. हर एक कबाब के अलग फ्लेवर अलग फ्लेवर. ठीक है. तो ये ऐसा है क्या रेशमी कबाब जैसा बोलते हैं? इसमें आपको ये चिकन टिक्का है. चिकन टिक्का. ये ओके. शीश तोक है. शीश हाँ ओके. ये बिरोटी कबाब है. ओके. ये काली मिर्च है. काली मिर्च है. ये अपना जो है लाहौरी है. लाहौरी. ओके. तंगड़ी कबाब. तंगड़ी तो ये कबाब. सब स्पेशल है. इसमें हर एक फ्लेवर के कबाब रहते हैं. डिफरेंट टाइप के रहते हैं पूरे. ఓకే. సో 6 వెరైటీస్ ఉన్న చికెన్, 6 వెరైటీస్ ఆఫ్ కబాబ్స్ మనకు జస్ట్ 999కి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. సో ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా. సో ఫైనలీ అజీబోకి రావడానికి రీజన్ ఏంటి, సో ఆ ఇంటర్నేషనల్ డిష్ ఏంటిది అనేది చూపించబోతున్నాను. చూడండి, యమ్నీ మటన్ అండ్ ఇది వచ్చేసి యమ్నీ చికెన్ అండ్ యమ్నీ పరాఠా. సో ఇది యమ్నీ పరాఠా చూడడానికి అయితే సాలీగా క్రిస్పీగా అయితే కనిపిస్తుంది. సార్ టేస్ట్ కూడా చేద్దాం. ఇది వచ్చేసి చికెన్ అండ్ ఇది వచ్చి మటన్. ఇది వచ్చేసరికి మన యమాన్ కంట్రీకి చెందినటువంటి డిష్ అనమాట. సో ఇప్పుడు మన అజీబోలో కూడా అవైలబుల్ ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా వచ్చేసి ఎక్కడో ఇంటర్నేషనల్ వెళ్ళి అక్కడే తిందాంలే అనుకోవడం కాదు, ఇక్కడే దొరుకుతుంది, ఇక్కడే తినొచ్చు. హ్యాపీగా వచ్చేసేయండి మన అజీబోకి. లకడీ కపుల్ బ్రాంచ్లో అయితే ఇప్పుడైతే అవైలబుల్గా ఉంది. వచ్చేసేయండి ఇక్కడికి. సో ఫైనలీ టేస్ట్ చేయబోతున్నాను. మన సైద్ భాయ్ కూడా ఉన్నారు హెల్ప్ కోసము, ఆయన హెల్ప్ తీసుకుందాము. భయ్యా థోడాసా సర్వ్ కర్దో. ఈ యమన్ డిష్ని అయితే ట్రై చేయడానికి నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. ये पूरा चीज़ ही रहता ना? चीज़ और क्रीम का रहता है. चीज़ एंड क्रीम, मतलब चीज़ एंड क्रीम और पूरा चिकन. जी. चिकन वो पीसेस नहीं दिख रहा क्या? इसमें आपको स्मॉल पीस आएंगे, रेस वाले पीस रहते हैं. ओके ओके ओके. ये स्पेशल है ना. ये मटन, ये Sorry, चिकन है. ये चिकन है. ये चिकन. जी. ఓకే. సో ఇది మటన్, చికెన్. నార్మల్గా మటన్ ఇంతింత పీస్, చికెన్ ఇంతింత పీస్ మనము చూస్తూ ఉంటాము. చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఫైనల్గా. యామ్నీ పరాఠా ఫస్ట్. ఐ లవ్ మటన్ కాబట్టి హైదరాబాద్ వాళ్ళం రా భయ్, మటన్ తినకుండా ఎట్లుంటుంది? డిఫరెంట్ టేస్ట్. ఆ స్పైసీగా తినే టేస్ట్లు అవన్నీ కాకుండా సంథింగ్ డిఫరెంట్, ఏదో కొత్త రకమైన డిష్ తింటున్నట్టు ఫీలింగ్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది మటన్ ఎలా ఉందంటే లేయర్స్ లాగా ఉంది, ఇలా పీస్ కాకుండా లేయర్స్ లాగా. హలీంలో ఎలా వస్తుంది మనకు, అలాంటి టైప్ ఆఫ్ మటన్ దీంట్లో బ్లెండ్ చేసి వేసినట్టుగా కనిపిస్తుంది మనకు. సెకండ్ ఒకసారి చికెన్ కూడా ట్రై చేసేద్దాం. చికెన్ టూ గుడ్ అండి, బాగుంది. మనం మటన్ అనుకున్నాం, రెండు బాగున్నాయి ఈక్వల్గా. డిఫరెంట్ టేస్ట్ ఉంది, చాలా డిఫరెంట్ టేస్ట్. తప్పగా ట్రై చేయండి. నేనేదో తిని బాగుందిరా వెళ్ళి తినడానికి కాదు, మీరే వచ్చి ఆర్డర్ చేసి తిని మా వీడియో కింద కామెంట్స్ చేయండి. ఓకే. సో చూశారు కదా, మన లకడీ కపుల్ బ్రాంచ్లో అయితే మనకు కావాల్సిన అంబియన్స్ అండ్ అవన్నీ చూసాము. అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్లీ ఇంటర్నేషనల్కి సంబంధించిన ఫుడ్ అయితే చూసాము. అందులో వీళ్ళ స్పెషల్ స్టార్టర్ వచ్చేసి तंगड़ी कबाब 999, जस्ट 999 के. और क्या क्या है भैया अवेलेबल अपने इंटरनेशनल फूड जैसे वाले, और क्या है वो आने वाले? और भी अपने पास नए आइटम आने वाले हैं. एक ओमानी मटन बोल के है, ओमानी यहाँ मटन पे भी नहीं है. ओके. वो भी एक आ जाता हो, स्टार्ट हो जाता हो. अभी अपने मलकपेट में मिल जाता हो. अच्छा, अभी मलकपेट में अवेलेबल है, स्टार्ट है वो. तो उसको आप ट्राई कर सकते जाके आप वहाँ पे ट्राई कर सकते हैं. सो वो ओनली क्या की बोले थे मेरे को, ओनली फ्రైడే సాటర్డే సండే 3 दिन रहता हो. సో మటన్కి సంబంధించిన మటన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఒక డిష్ వీళ్ళ దగ్గర మలక్పేట్ అనే బ్రాంచ్లో అయితే ఉందన్నమాట. అది ఓన్లీ ఫ్రైడే సాటర్డే సండేనే వీళ్ళు అక్కడ చేస్తున్నారనమాట. సో అక్కడ వెళ్ళి కూడా మటన్ లవర్స్ ఎవరైతే ఆ డిష్ని ట్రై చేయొచ్చు. ఇక్కడ కూడా కొన్ని రోజుల్లో వీళ్ళు అది కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో వీళ్ళ బ్రాంచెసే కాబట్టి వాళ్ళ ఇష్టం, ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేయగలుగుతారు. సో చేయొచ్చు. ఇంటర్నేషనల్కి సంబంధించిన ఫుడ్
ట్రై చేయాలి అనుకుంటే కంపల్సరీ గిబోకి మాత్రం విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు iDream Media. థ్యాంక్ యూ.